ఈ మాట, ఈ రహస్యం నేర్చుకో. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకంటూ బద్ధ శత్రువు, మొట్టమొదటి శత్రువు ఎవరైనా ఉన్నారంటే టకామని సైతాన్ గడు అనకండి. ఆడు బాధపడతాడు, ఆడు శత్రువే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నీ సొంత శరీరమే, నీ కన్నే, నీ నోరే, నీ హృదయపు తలంపులే. మాట్లాడకూడదు అంటావు, మాట్లాడతావు. చూడకూడదు అంటావు, చూస్తావు. ఆ ఆలోచన రాకూడదు అనుకుంటావు, రాణిస్తావు. నిద్ర చంపుకోవాలి, ప్రార్థించాలి, చచ్చే వరకు అనుకుంటానే ఉంటావు. కానీ నిద్రపోతానే ఉంటావు, ప్రార్థన తగ్గిస్తూ ఉంటావు. విన్నారు ఈ మాట? నిరంతరము ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం. ప్రతిరోజు అనుకుంటావు, దేవా ఈరోజు యేసు నామం పేరిట ఫోన్ నేను తక్కువగా వాడుకుందును గాక. యేసు నామములో అస్సలు ఫోన్ మాట్లాడేటప్పుడే వాడుకుంటా, ఆ తర్వాత దాన్ని ముట్టుకోనుగా అని అనుకుంటానే ఉంటావు. ఎందుకో చెప్పమంటారా? చనిపోయే ఆఖరి క్షణం వరకు శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం, ఈ రెండిటి మధ్య పోరాటం. ఇంకో మాట చెప్తా, ఈ రెండు సింహాలే. ఏది? శరీరం సింహమే, ఆత్మ సింహమే. ఈ రెండు దిగ్గజాల మధ్యలో నిరంతరం పోరాటం జరుగుతుంది. అయితే ఒకటి, ఎవరిని గెలిపించాలో, దేన్ని గెలిపించాలో అది మాత్రం నీ చేతిలో ఉంది. రెండు సింహాలే. దేన్ని పోషిస్తావో అది బలపడిద్ది, దేన్ని ఎండగడతావో అది క్షీణిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు గెలవాలంటే నీ అంతరంగ పురుషుడు బలపడేటట్లుగా పదే వాక్యం ధ్యానించటం, పదే దేవుని సన్నిధిలో మోకరించటం, పదే ప్రార్థన చేసుకోవటం, పదే ఎప్పుడు అవకాశం దొరికిద్దా సంఘానికి వెళ్దాం, పదే దేవుని మందిరంలో కూర్చుందాం, దేవుని వాక్యం విందామని ఆత్మను పోషించే ఆత్మీయమైన వాటి చేత ఎప్పుడైతే నిన్ను నింపుకుంటావో, శరీరానికి ఆత్మకు జరిగే పోరాటంలో అంతరంగ పురుషుడు గెలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. బాహ్య పురుషుని ఏం చేయాలి? ఎండగట్టాలి. నేనంట రెండు సింహాలే, రెండు మన లోపట ఉన్నాయి. దేన్ని బలపరుచుకోవాలో అది నీ చేతిలో ఉంటుంది.